రేపు సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. 5 ఫైల్స్పై సంతకాలు చేయనున్నారు సీఎం చంద్రబాబు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారని సమాచారం. పెన్షన్ పెంపుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై 5వ సంతకం పెట్టే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు 4:41 సచివాలయంలో మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు మంత్రులతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు రేపటి నుండి అధికారికంగా తన విధులను ప్రారంభించిన ఇప్పటికే ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్రను నియమించారు. అయితే రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కీలకమైన ఫైల్ మీద సంతకాలు చేసేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏవైతే తొలి సంతకాలు చేస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారో ఆ తొలి సంతకాలను ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ తొలి సంతకాలను చేయలేదు చంద్రబాబు. సో రేపు బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టినప్పుడు రేపు ఆ సంతకాలు చేసేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొదటి సంతకం ఏదైతే 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ పైన నా తొలి సంతకం చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే రేపు డిఎస్సీకి సంబంధించి తొలి సంతకం రేపు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే 25,000 పోస్టులకు సంబంధించి మరి రేపు స్పష్టిస్తారా, తర్వాత స్పష్టిస్తారా అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం. అదేవిధంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి జూలై 1వ తేదీన పెన్షన్దారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షల మంది ఉన్నారు, ఈ పెన్షన్దారులకు 7,000 రూపాయలు అంటే ప్రతి నెల 4,000 పెన్షన్ చెల్లిస్తాం. ఏప్రిల్ నుండి బకాయిలతో కలిపి జూలై 1 7,000 రూపాయలు పెన్షన్దారుల ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. దానిపైన తొలి సంతకం చేస్తాము అని చెప్పేసి కూడా గతంలో ఎన్నికల దీనిపైన రేపు సంతకం చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడంపై సంతకం చేస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అమల్లోకి రాలేదు. కోర్టులో ఈ అంశం ఉంది. మరి రేపు దానిపైన ముఖ్యమంత్రి సంతకం చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నట్లు పరిస్థితుంది. అలాగే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు సంబంధించి 4వ సంతకం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లోనే ఒక అవినీతి జరిగిందని గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కామ్ పైన విచారణ జరుగుతుంది. దీనిపైన ఈడీ విచారణ కూడా సాగుతున్న నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మళ్ళీ పునరుద్ధరిస్తామని దానిపైన 5వ సంతకం చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం అందుతుంది. సో ఈ 5 సంతకాల పైన రేపు చంద్రబాబు సంతకాలు చేసి ఫైల్స్ పైన చంద్రబాబు సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు పరికాసేపట్లో తిరుమలకు వెళ్ళిన తర్వాత రేపు ఉదయాన్న తిరుమల వెంకటేశ్వరం దర్శనం చేసుకుని తిరిగి విజయవాడ చేరుకున్నాక రేపు సాయంత్రం 4:41 సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో తన అధికారిక బాధ్యతలను అధికారికంగా చేపడతారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.